హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ మనం ప్రేరణ సీజన్ 3లో ఉన్నాం. బిల్డ్ యువర్ ఓన్ స్కిల్ బై యువర్ సెల్ఫ్, కండక్టెడ్ బై ఫైనల్ అవెంజర్స్ అకాడమీ అండ్ రోబోటిక్స్ అండ్ co-sponsored by Puma, Sadbhav Events, ERDC Solutions and Belen Bennett High School, Aditya Amar Associates, Skyrace, Tribal Peaks, Vivekananda Aryan Institutions, Young Brains మరియు విజయవాడ స్కై వాచెస్. A very good evening to everyone. Welcome to Prerana Build Your Own Skill by Yourself. నేను మీ రాజీవ్. ఇవాళ మనం ఒక కొత్త టాపిక్స్ తో మీ ముందుకు వచ్చేసాము. ప్రతి ఒక్కళ్ళు కూడా నన్ను అడుగుతున్నటువంటి డౌట్ ఏంటంటే అసలు స్కూల్ ఇన్నోవేషన్ మ్యారథాన్ ఏంటి అండ్ అదే విధంగా దాన్ని ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, చాలా డౌట్స్ వచ్చినాయి ఇప్పటిదాకా. అందుకని మీకోసం ఈ యొక్క కొత్త సెషన్ ని సీజన్ 3లో ఫస్ట్ సెషన్ కింద చెప్పబోతున్నాం. ఈ స్కూల్ ఇన్నోవేషన్ మ్యారథాన్ ని మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ అదే విధంగా డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అండ్ లిటరసీ, నీతి ఆయోగ్, అటల్ ఇన్నోవేషన్ మిషన్ అండ్ ఎంఓఈస్ ఇన్నోవేషన్ సెల్, ఏఐసిటిఐ అండ్ యూనిసెఫ్ అండ్ తదితరులు సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క బ్రాండ్ న్యూ ఈవెంట్ స్కూల్ ఇన్నోవేషన్ మ్యారథాన్ 2024-25. ఓకే, సో పార్టిసిపేట్ చేయడానికి రెడీగా ఉండండి. అండ్ డెమోని ప్రెజెంటేషన్ చేస్తున్నవారు ఫైనల్ అవెంజర్స్ అకాడమీ అండ్ రోబోటిక్స్. ఓకే, సో ఇక్కడ మనకి స్కూల్ ఇన్నోవేషన్ మ్యారథాన్ ని ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అండ్ అదే విధంగా దాని యొక్క థింగ్స్ ఏ పార్ట్స్ అనేవి దాంట్లో ఉంటాయి, వాటిల్ని మనం ఎలాగా చూజ్ చేసుకోవాలి, ఒక టీంని ఎలా క్రియేట్ చేసుకోవాలి అండ్ ఒక టీచర్ని ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఇలా ముఖ్యాంశాలు ఉన్నాయి. వాటి గురించి చూసేద్దాం. ఓకే, సో స్కూల్ ఇన్నోవేషన్ మ్యారథాన్, గో టు ద వెబ్ బ్రౌజర్ అండ్ గూగుల్ సెర్చ్. దాంట్లో మనం స్కూల్ ఇన్నోవేషన్ మ్యారథాన్ 2024 అని చెప్పి టైప్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ ఇలా క్లిక్ చేసుకోగానే మనకి దాని యొక్క పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ రిజిస్టర్ అండ్ లాగిన్ అని చెప్పి రెండు ఆప్షన్స్ కనిపిస్తాయి. కొత్త పర్సన్స్ కనుక అయితే రిజిస్టర్ మీద క్లిక్ చేసుకుని కంపల్సరీగా రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మాత్రమే లాగిన్ ఆప్షన్ అనేది మీకు ఓపెన్ అవుతుంది. ఓకే, ఇక్కడ ముందుగా యూడైస్ కోడ్ ని మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. యూడైస్ కోడ్ రాస్తాం, అగ్రీ అండ్ కంటిన్యూ, ప్రొసీడ్ మీద క్లిక్ చేస్తాం. చేయగానే రిమైనింగ్ డీటెయిల్స్, స్టేట్, డిస్ట్రిక్ట్, పిన్ కోడ్, స్కూల్ నేమ్, స్కూల్ అడ్రస్, ఇలా డిఫరెంట్ థింగ్స్ అనేవి మనకి ఇక్కడ కనిపిస్తాయి. వాటికి సంబంధించినటువంటి ఏ స్కూల్ ఏ డిస్ట్రిక్ట్ లో ఉండి చేస్తున్నామో అవి ఇక్కడ రాసుకోవాలి మనం. ఓకే, సో రాసిన తర్వాత స్కూల్ నేమ్ రాసుకోవాలి. ఓకే, ఈ విధంగా అదే విధంగా స్కూల్ యొక్క అడ్రస్ రాసుకోవాలి. స్కూల్ అసలు ఎక్కడ ఉంది, దాని అడ్రస్ ఏంటి అనేది రాసుకుంటాం. ఓకే, సో ఈ విధంగా మనం కంప్లీట్ చేసిన తర్వాత ప్రొసీడ్ ఆప్షన్ మీద క్లిక్ చేయగానే ఆ స్కూల్ ఏంటి అనేది అక్కడ డీటెయిల్స్ వస్తాయి. అండ్ టీచర్ నేమ్ ని మనం ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఇక్కడ చూడొచ్చు మీరు. టైటిల్, ఫుల్ నేమ్, జెండర్, ఈమెయిల్ అండ్ పాస్వర్డ్, మొబైల్ నెంబర్, వాట్సాప్ నెంబర్, ఇలా చాలా ఉంటాయి. నేను ఇక్కడ నా నేమ్ ని మీకు ఇక్కడ చూపించబోతున్నాను. మీ యొక్క నేమ్స్ మీరు దట్ మీన్స్ ఏ స్కూల్లో వర్క్ చేస్తారో మీ యొక్క నేమ్స్ ఉంటాయి కదా, ఆ నేమ్స్ మీరు ఎంటర్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నా నేమ్ రాశాను, అదే విధంగా జెండర్ అండ్ అదే విధంగా నా యొక్క మెయిల్ ఐడి రాశాను. మీరు ఇక్కడ గమనించవచ్చు, కంప్లీట్ గా చూడండి. మెయిల్ ఐడి రాయగానే మనకి ఇక్కడ పాస్వర్డ్ అనేది వచ్చేస్తుంది. మన మెయిల్లో ఉన్నటువంటి @ ముందు ఉన్నటువంటి పార్టే మనకి పాస్వర్డ్ కింద ఉంటుంది అనమాట. ఓకే, అండ్ అదే విధంగా మొబైల్ నెంబర్ అండ్ వాట్సాప్ నెంబర్, ఇవన్నీ క్లిక్ చేయగానే మనకి ఇక్కడ సెండ్ ఓటీపీ అనే ఆప్షన్ అనేది కనిపిస్తుంది. ఆ ఓటీపీ అనేటువంటి ఆప్షన్ మనకి దేంట్లోకి వెళ్తుందండి, కంప్లీట్ గా మెయిల్లోకి వెళ్తుంది అనమాట. సేమ్ అని చెప్పి క్లిక్ చేశాను. సెండ్ ఓటీపీ అనగానే నా యొక్క మెయిల్లోకి ఆ యొక్క థింగ్స్ అనేవి వెళ్ళిపోతాయి అనమాట. ఓకే, వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ నేనేం చేయాలి నెక్స్ట్ ఏం చేయాలంటే నేను మీకు ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ ని చూపించబోతున్నాను. సో వెనక్కి వచ్చేస్తున్నాను. ఇక్కడ రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత ఏం చేయాలి, లాగిన్ లోకి వెళ్ళిపోవాలి. సో లాగిన్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ టీచర్ లాగిన్ అండ్ అదే విధంగా స్టూడెంట్ లాగిన్ అని చెప్పి మనకి రెండు ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. సో ఒక టీమ్ ని క్రియేట్ చేసుకోవాలంటే టీచర్ లాగిన్ లోకి వెళ్తాం. అండ్ అదే విధంగా టీచర్ యొక్క మెయిల్ ఐడి, ఏదైతే మనం రిజిస్టర్ మెయిల్ ఐడి ఉంటుందో దాన్ని మనం ఇక్కడ టైప్ చేసుకోవాలి. నేను ఒక మేడం గారి మెయిల్ ఐడి తీసుకున్నాను. సో ఆ మెయిల్ ఐడిని టైప్ చేశాను ఇక్కడ. సో దాంట్లో ఉన్న ఫస్ట్ హాఫ్ పాస్వర్డ్ కాబట్టి Ctrl+C అండ్ Ctrl+V, కాపీ పేస్ట్. ఓకే, మీకు చాలా ఈజీగా ఉంటుంది. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా సెలెక్ట్ చేసుకుంటారు, మౌస్ తో సెలెక్ట్ చేసుకుని Ctrl+C అండ్ Ctrl+V ని ప్రెస్ చేస్తారు. ఇక్కడ చేయగానే మీకు ఇక్కడ పాస్వర్డ్ వచ్చేస్తుంది. మీకు విజిబుల్ కింద ఇక్కడ ఐ సింబల్ మీద క్లిక్ చేసుకోగానే మీకు తెలుస్తుంది అనమాట కంప్లీట్ గా కరెక్ట్ గా టైప్ చేశారు లేదనేది. ఓకే,
సో హైడ్ చేస్తున్నాను అండ్ ఇక్కడ సైన్ ఇన్ చేయగానే ఆటోమేటికల్గా మీకు డాష్ బోర్డ్ అనేది ఓపెన్ అయిపోతుంది అనమాట. సో ఇక్కడ డాష్ బోర్డ్ ఓపెన్ అయిన తర్వాత నెక్స్ట్ మనం ఏం చేయాలి, వాట్ వీ విల్ డూ అనేది నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. కంప్లీట్గా మనకి డాష్ బోర్డ్ ఓపెన్ అయిన తర్వాత 2 ఆప్షన్లు అనేవి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఆ 2 ఆప్షన్స్ ఏంటి మనం చూడొచ్చు. ఫస్ట్ మనకి ప్రీ సర్వే అనేది వస్తుంది. ప్రీ సర్వే కంప్లీట్ చేసేస్తాం, అంటే మన స్కూల్ యొక్క డీటెయిల్స్, మనం పిల్లలు అంతకుముందు పార్టిసిపేట్ చేశారా లేదా, ఎలా పార్టిసిపేట్ చేశారు, యాక్టివ్గా ఉన్నారా లేదా, అండ్ అదేవిధంగా ఏదన్నా ఒక ప్రాబ్లం మీద మీతో చర్చించారా లేదా, ఇలాంటి చిన్న చిన్న క్వశ్చన్స్ అనేవి అడుగుతూ ఉంటారు. వాటిని మీరు ఈజీగానే ఫిల్అప్ చేసేసుకోవచ్చు. అండ్ టీమ్స్ విషయానికి వస్తే టీమ్ని ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి. సో ఇక్కడ టీమ్స్ అనేవి ఉన్నాయి. ఈ టీమ్ని మనం ఎలా క్రియేట్ చేసుకోవాలో చూద్దాం. సో టీమ్స్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మనకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఆప్షన్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. నేను ఇప్పుడు ఉన్న టీంని డిలీట్ ఎలా చేసుకోవాలి, అది అదేవిధంగా ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది నేను మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. విజిబుల్, దీని మీద ఐ సింబల్ ఉంది కదండి, దాని మీద ఐ సింబల్ మీద క్లిక్ చేయగానే మనకి ఇక్కడ టీమ్ యొక్క డీటెయిల్స్ వస్తాయి. సో టీమ్ యొక్క నేము, ఐడి, ఈమెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్, అండ్ దాంట్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ యొక్క నేమ్స్, వాళ్ళ డీటెయిల్స్ వస్తాయి. ఒకవేళ ఈ టీంని డిలీట్ చేసుకోవాలి అనుకుంటే ఐ సింబల్ మీద క్లిక్ చేస్తాం కదా, ఐ సింబల్ మీద క్లిక్ చేస్తేనే మనకి వ్యూ అనేది వస్తుంది అనమాట. సో టీం అక్కర్లేదు, సో డిలీట్ టీమ్ అనే ఆప్షన్ ఉంది, ఎస్ డిలీట్ ఇట్. ఓకే, అండ్ ఇక్కడ మనకి 9 టీంలు ఉన్నాయి, ఇప్పుడు 8 టీంలు మాత్రమే చూపిస్తున్నాయి. సరే, ఇప్పుడు మనం టీంని ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఇక్కడ యాడ్ టీమ్ అండ్ స్టూడెంట్స్ అని చెప్పి ఉంటుంది. ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే టీం యొక్క నేమ్ని రాస్తున్నాను అనమాట. ఓకే, టీం యొక్క నేమ్ ABCDE. ఓకే, ఈమెయిల్ అడ్రస్, ఎవరైతే ఇన్ఛార్జ్ ఎవరైతే సైన్స్ టీచర్, సోషల్ టీచర్, మ్యాథ్స్ టీచర్ ఉంటారో వాళ్ళ యొక్క మెయిల్ ఐడీస్ ఇక్కడ మనం రాసుకోవచ్చు. ఏ టీచర్ అయినా పార్టిసిపేట్ చేయొచ్చండి. అండ్ వాళ్ళ యొక్క థింగ్స్ అండ్ వాళ్ళ యొక్క మెథడాలజీ, ఎవరైతే బాగా తెలుస్తారో, మీకు TLM ప్రాజెక్ట్స్ ఉంటాయి అని చాలా ఉంటాయి. ఇవన్నీ కూడా పిల్లలతో చేయించి ఇన్నోవేటివ్గా చేయించినా కూడా అలాంటి ప్రాజెక్ట్స్ అనేవి సెలెక్ట్ అవడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి సో దాన్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ అదే విధంగా పిల్లల యొక్క నేమ్స్ని మనం టైప్ చేసుకోవాలి ఇక్కడ. ఓకే, సో మీరు ఏ పర్సన్స్ అయినా తీసుకోవచ్చు. అండ్ నా చాయిస్ అండ్ నా సజెషన్ ఏంటంటే ఒక పెద్ద క్లాస్ పర్సన్ని తీసుకుంటారు అండ్ రిమైనింగ్ చిన్న పీపుల్ని తీసుకుంటే మీకు చాలా ఈజీగా ఉంటుంది. ఇద్దరు సేమ్ క్లాసెస్ అయినా సరే మీరు తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఎటువంటి సజెషన్స్ అనేవి ఏమీ లేవు. మీరు 6th నుంచి 12th దాకా ఉన్నటువంటి ప్రతి ఒక్క స్టూడెంట్ని మీరు దీంట్లో పార్టిసిపేట్ చేసే విధంగా చేయొచ్చు. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు వచ్చి పార్టిసిపేట్ చేయొచ్చు అనమాట. మీరు ఎంకరేజ్ కూడా వాళ్ళని చేయాలి. ఓకే, సో ఇక్కడ ఫీమేల్ అయితే ఫీమేల్, మేల్ అయితే మేల్ మీరు టైప్ చేస్తారు. ఇక్కడ 2 లేక అంతకు మించి 3 మన టీమ్స్లో 2 పీపుల్ ఉండొచ్చు లేదా 3 పీపుల్ ఉండొచ్చు, మన ఇష్టం అది. డిపెండింగ్ అపాన్ థింగ్స్ అండ్ డిపెండింగ్ అపాన్ ప్రాజెక్ట్స్ని బేస్ చేసుకుని మనం ఇక్కడ ఈ యొక్క డివిజన్ అనేది చేసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు మనకి 3rd పర్సన్ కావాలంటే ఉంచొచ్చు, లేదంటే జస్ట్ క్లిక్ ఆన్ రిమూవ్. ఓకే, సో ఇప్పుడు 2 పీపుల్ వచ్చేసారు. ఇక్కడ క్రియేట్ టీమ్ అని చెప్పి క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే టీమ్ అనేది క్రియేషన్ అయిపోతుంది ఇగో ఈ విధంగా. ఓకే, అయిపోయిందా? మరి టీమ్ డీటెయిల్స్ అలా తెలుసుకోవాలి. సో ఇక్కడ మళ్ళీ వ్యూ బటన్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేయగానే ఇక్కడ టీమ్ కోడ్ ఇలా అనిపిస్తుంది కదా మీకు. లాగిన్ ఐడి ఇదండి, SIM163517. మీకు ఆల్రెడీ ఇక్కడ టీమ్ లాగిన్ ఐడీస్ ఇక్కడే ఇచ్చేస్తారు. మీరు ఇది గమనించవచ్చు. పైన ఉన్నది లాగిన్, కింద ఉన్నది పాస్వర్డ్ అనమాట. పైనది ఐడి, కిందది పాస్వర్డ్. ఇప్పుడు ఎలా లాగిన్ అవ్వాలో కూడా చూపిస్తాను నేను మీకు. ఇప్పుడు SIM163517 దీన్ని నేను కాపీ చేసుకుంటున్నా. ఓకే, SIM163517 అనేది లాగిన్ ఐడి. సో మీకు అక్కడ ఏదైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో ఆ విధంగా మీకు లాగిన్ ఐడీస్ కూడా వస్తాయి. ఓకే, అండ్ ఇంకొక స్టూడెంట్ని యాడ్ చేయాలంటే ఇక్కడ ప్లస్ సింబల్ ఉంటుంది. సో ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసుకుని మనం 3rd స్టూడెంట్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. అక్కర్లేదనుకుంటే డిస్కార్డ్. ఓకే, సో 2 లేక 3 స్టూడెంట్స్ని కన్ఫామ్గా మనం యాడ్ చేసుకోవాలి. ఓకే, సో ఇక్కడ టీచర్ లాగౌట్ చేసేస్తున్నాను. ఇప్పుడు నేను చేయాల్సిన పని ఏంటండి, స్టూడెంట్ టీమ్ లాగిన్. ఓకే, సో లాగిన్ మీద క్లిక్ చేస్తున్నా. టీచర్ లాగిన్ చూపించాను ఎలా చేసుకోవాలి ఏంటనేది. నెక్స్ట్ స్టూడెంట్ టీమ్ లాగిన్. సో మీరు టీమ్స్ అన్ని క్రియేట్ చేసిన తర్వాత వాళ్ళని ఎంకరేజ్ చేసి మోటివేట్ చేసి కోర్సెస్ని కంప్లీట్ చేయించాలి అనమాట. సో ఇక్కడ వాళ్ళ యొక్క ఈమెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్ నేను ఇక్కడ టైప్ చేస్తున్నాను అండ్ క్లిక్ ఆన్ సైన్ ఇన్. సో స్టూడెంట్ యొక్క నేమ్స్ తో ఇక్కడ మీకు యొక్క డాష్ బోర్డ్ అనేది కనిపిస్తుంది. ఇద్దరిలో ఏ యొక్క స్టూడెంట్ని మీరు కంప్లీట్ చేసినా మీకు ఐడియా సబ్మిషన్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. ఈ యొక్క ఆపర్చునిటీ అనేది మనకి స్కూల్ ఇన్నోవేషన్ మ్యారథాన్ వాళ్ళు కల్పించారు. సో ఇద్దరిలో ఏ ఒక్క పర్సన్ అయినా సరే మనం కంప్లీట్గా ఈ యొక్క సర్వే అండ్ రిమైనింగ్ థింగ్స్ని కంప్లీట్ చేసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ ప్రీ సర్వే అని ఉంది, ఇక్కడ చూడొచ్చు మీరు
ఇక్కడ లాగిన్ ఆప్షన్ అండ్ స్టార్ట్ నౌ, డూ లేటర్, ఇట్లా సపరేట్గా ఉంటాయి. డూ లేటర్ చేసుకోవచ్చు, లేదంటే ఒకేసారి అయిపోవాలి కాబట్టి స్టార్ట్ నౌ మీద క్లిక్ చేసుకొని సో ప్రీవియస్ ఇయర్ పార్టిసిపేట్ చేస్తే ఎస్, లేకపోతే నో. అండ్ స్కూల్ హ్యావ్ ఎన్ ఆపర్చునిటీ లెర్న్ ద మెటీరియల్స్ కోర్సెస్ ఇలా అడుగుతాడు, చేస్తున్నారా లేదా అనేది మనం చూసుకుని ప్లేస్ చేసుకోవాలి. అండ్ అదేవిధంగా మీ గురించి స్టూడెంట్స్ మీరు ఎప్పుడైతే చేస్తూ ఉంటారో ఈ యొక్క సర్వే మీకు కంప్లీట్గా ఉపయోగపడుతుంది. మీ గురించి అడుగుతున్నారు అన్నమాట క్వశ్చన్స్. ఇక్కడ మీరు డైలీ లైఫ్లో ఏం చేస్తూ ఉంటారు, ఏదైనా ఒక ప్రాబ్లమ్ని చూసినప్పుడు ఎలా ఫీల్ అవుతూ ఉంటారు, అండ్ మీ యొక్క అంబిషన్స్ ఏంటి, అండ్ మీ యొక్క హాబీస్ ఏంటి, ఆ హాబీస్లో మీరు పర్ఫెక్ట్గా ఉన్నారా లేదా, ఇలాంటి మంచి మంచి క్వశ్చన్స్ అన్ని దీంట్లో ఉంటాయి అన్నమాట. సో ఆ క్వశ్చన్స్కి తగ్గట్టుగా మనము ఈ యొక్క ఆప్షన్స్ని ప్లేస్ చేసుకోవాల్సి వస్తుంది. చూసుకోవాలి జాగ్రత్తగా, అర్థమవుతుందా? సో చాలా ఈజీ అండ్ ఎంత డిఫికల్టీగా ఏమి ఉండదు. మీరు ఇది కంప్లీట్గా గమనించవచ్చు ఇక్కడ. సో చాలా ఈజీగా ఉంటుంది. సో చూసుకుని జాగ్రత్తగా మనము ఈ యొక్క ఆప్షన్స్ని ప్లేస్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా. ఓకే, సో అండ్ ఇదిగో చూసారా, నేను ఆల్రెడీ చెప్పాను. అండ్ ఆ విధంగానే ఇక్కడ మనకి క్వశ్చన్స్ అనేవి అడుగుతున్నారు. సో ఆ క్వశ్చన్స్ మనం కరెక్ట్గా ఉన్నామా లేదా అనేది మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ని కూడా ఈ యొక్క పర్టికులర్ సర్వే అనేది ఇంప్రూవ్ చేస్తుంది అనమాట. సో అందుకని ప్రతి ఒక్కళ్ళం కూడా ఈ యొక్క సర్వేని ఈజీగా అండ్ అర్థం చేసుకుని చదువుకుంటా ఒక్కొక్క క్వశ్చన్ కంప్లీట్ చేస్తే చాలా యూస్ఫుల్గా ఉంటుందండి. ఓకే, సో స్టూడెంట్స్ మీరందరూ కూడా జాగ్రత్తగా చేయండి, మీకు చాలా యూజ్ అవుతుంది. ఈ మ్యారథాన్లో కనుక కంప్లీట్గా మీరు సెలెక్ట్ అయితే మంచి మంచి ప్రోగ్రామ్స్ మీకు ఎదురు చూస్తూ ఉంటాయి. జస్ట్ లైక్ ఏ ఎస్ఐపి ట్రైనింగ్, స్టూడెంట్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అండ్ ట్రైనింగ్ అని చెప్పి ఉంటుంది, ఇంటర్న్‌షిప్ ట్రైనింగ్ ఉంటుంది. అండ్ అదేవిధంగా ఎవరైతే బాగా గెలుస్తారో గెలిచిన వాళ్ళకి మన యొక్క పిఎం సార్ని కూడా కలిసేటువంటి అవకాశాన్ని స్కూల్ ఇన్నోవేషన్ మ్యారథాన్ వాళ్ళు కల్పిస్తారన్నమాట. సో ఇలాగ మనం ప్రీ సర్వే కంప్లీట్ చేసేసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ స్టూడెంట్ కోర్స్ అనేది ఉంటుందండి. ఆ స్టూడెంట్ కోర్స్ మీదకి వెళ్ళి ఈ విధంగా మనకి వీడియోస్ ఉంటాయి. ఈ వీడియోస్ అన్ని కంప్లీట్ చేసిన తర్వాత ఇక్కడ క్విజెస్ ఉంటాయి. ప్రతిదీ కంటిన్యూ కోర్స్ అని చెప్పి క్లిక్ చేస్తాం. స్టార్ట్ కోర్స్ 7 minutes or 8 minutes వీడియోస్ అనేవి ఉంటాయి. ఇలా క్లిక్ చేసుకోవచ్చు. తర్వాత మీకు ఏంటంటే సెకండ్ వీడియో అనేది ఓపెన్ అవుతుంది. సో ఈ విధంగా మనం ఏంటంటే పర్టికులర్ కోర్స్ని మనం కంప్లీట్ చేసిన తర్వాత మీకు ఏంటంటే కోర్స్ సర్టిఫికేట్ అనేది ఫైనల్గా వస్తుంది అనమాట. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద సెషన్ అండ్ యువర్ డౌట్స్. లాస్ట్లో నా యొక్క నెంబర్ని నేను ప్లేస్ చేస్తాను సెషన్ ఎండింగ్లో. సో డిస్ప్లే చేస్తాను. ఆ యొక్క నెంబర్ని మీరు ఉపయోగించుకొని నాకు వాట్సాప్ చేయొచ్చు అండ్ కాల్స్ చేయొచ్చు. ఓకే, అండ్ అదేవిధంగా గ్రూప్లో చాలామంది ఇమేజెస్ పెడుతున్నారండి, దయచేసి పోస్ట్ చేయొద్దు. సో దానివల్ల చాలా స్టోరేజ్ అనేది వేస్ట్ అయిపోతూ ఉంటుంది. సో మీరు ఏదన్నా ఒక డౌట్ ఉంటే ఆ డౌట్ని అడగండి. సో దానివల్ల మనకి చాలా యూజ్ ఉంటుంది. ఆ డౌట్ని ఎలా క్లారిఫికేషన్ చేసుకోవాలి, మీకు ఏ ప్రాబ్లం వచ్చింది ఆ ప్రాబ్లమ్ని మాకు చెప్పండి, మేము మీకు కంప్లీట్గా హెల్ప్ చేస్తాము. ఈ స్కూల్ ఇన్నోవేషన్ మ్యారథాన్లో రండి, చేయి కలుపుదాం, స్టూడెంట్స్ని పైకి తీసుకొద్దాం. థ్యాంక్ యూ.